ఎన్నిసార్లు తిట్టినా, నిన్ను ఓడించి పై చెయ్యి సాధించినా నా ఇంటికి రావడానికి నీకు సెన్స్ లేదేమో గాని నీలాంటి దాని నీడ నా గుమ్మంలో పడడానికి మాత్రం నేను ఇష్టపడను. వాగ్దేవి, ఇలా మాట్లాడే చాలా పెద్ద తప్పు చేస్తున్నా. నేనేది మర్చిపోను. నువ్వు కష్టపడి గుర్తు పెట్టుకున్నా నీ వల్ల ఒరిగేది జరిగేది ఏమీ ఉండదు. అయినా నీలాంటి దానికి బుద్ధి చెప్పడాన్ని తప్పు అనరు, నేరానికి శిక్ష అంటారు. ఆ లెక్కలో శిక్ష వేయాల్సింది నాకు కాదు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్నావు కదా, నిన్ను విష్ చేసి నీకో నిజం చెప్పాలని వచ్చాను. కానీ నువ్వు చేసిన పనికి ఇంతకింత నీకు తగిన బహుమతిని త్వరలోనే ఇస్తాను, అది గుర్తుంచుకో. నీ అబద్ధాలకు కూడా సమయం సందర్భం ఉండదా? నోరు మూసుకుని పో. ఆవిడతో మనకెందుకమ్మా, మనం ఇక్కడే ఉంటే అలా ఏదో ఒకటి పిచ్చిదానిలా వాగుతూనే ఉంటుంది. పదనమ్మా వెళ్దాం. పిచ్చి వాగుడు కాదు, పచ్చి నిజం. ఇన్ని రోజులు నాకు తెలిసి కూడా చెప్పకుండా దాచిన రహస్యం. ది గ్రేట్ వాగ్దేవి చేతకాని దానిలా ఆశగా వెతుకుతున్న ప్రశ్నకి సమాధానం. కానీ ఇప్పుడు చెప్పను. అవార్డు అందుకోవడానికి స్టేజ్ ఎక్కుతావు కదా, ఆ రోజు జనం అంతా ఉంటారు కదా, అప్పుడు చెప్తాను. ఆ రోజు చెప్తాను. అదే నేను నీకిచ్చే అసలైన బహుమతి. వాణి, బహుమతి ఇచ్చేది నేనైనా ఇప్పించేది మాత్రం నువ్వే. ఆ రోజు దిష్టి నీళ్లే పోస్తావో లేక తల దగ్గర దీపమే పెడతావో నీ ఇష్టం. మీ అత్తగారు నిన్ను భుజం ఎక్కించుకుని మోస్తానని చెప్తోంది కదా, అది సన్మానానికో లేక సమాధికో అప్పుడు తెలుస్తుంది. తెలుస్తుంది. ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్. అవార్డు అందుకునే రోజు వరకు మీ అత్త కోడళ్ళిద్దరికీ ఏం జరుగుతుందో తెలియక సతమతమైపోవాలి. గెట్ రెడీ. గెట్ రెడీ కాదు, యూ జస్ట్ గెట్ అవుట్. అయినా నీలాంటి దానికి ఇన్ని రోజులు బ్రతికే అవకాశం ఇవ్వడమే నా తప్పు. అది సరిదిద్దుకునే అవకాశం తొందరలోనే ఇచ్చేట్టున్నావు. ముందు ఇక్కడి నుంచి పో. వెళ్ళా. సెక్యూరిటీ, ఏంటి చూస్తున్నావు? ఆ మనిషి నీడ కూడా మన ఇంటి మీద పడ్డానికి వీల్లేదు. మెడ పట్టుకుని బయటికి గెంటేయ్. నన్ను టచ్ చేయొద్దు. నువ్వు నా కోడల్ని తిట్టగా లేంది వాళ్ళు నిన్ను ముట్టుకుంటే తప్పేంటే?
ఏయ్, ఏం చూస్తున్నారు? ఈడ్చిపడేయండి. ఏయ్ వాగ్దేవి, అనుభవిస్తా, ఇంతకింత అనుభవిస్తా. ఒక పక్క తాతయ్య నా గురించి అమ్మగారికి చెప్తానని మాటిచ్చారు, ఇంకొక పక్క ఈ శ్యామల నిజం తెలిసేలా చేస్తానని శపథం చేస్తుంది. అమ్మగారి కోపం తలుచుకుంటేనే భయంగా ఉంది. తాతయ్య నమ్మకాన్ని ఎలా నిలబెట్టాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ శ్యామల అనుకున్నంత పని చేసేలా ఉంది. ఏం చేసుకుంటావో చేసుకో. ఏయ్ ఓ వాణి, తన మాటలేం పట్టించుకోకు. మననేమీ చెయ్యలేక ఇలా ఏ సంబంధం లేని మాటలు మాట్లాడుతోంది. పద వెళ్దాం రా. ఆ సరసు ఏటి చేసినా ఆఖరికి ఏటి చెయ్యకపోయినా మేడం మాత్రం శానా మురిసిపోతుంది. ఆ సరసు దాని బండారం బయటపడే వరకు దానికి గొప్పలు నాకు తిప్పలు తప్పేలాగా లేవు కదేటి. పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే తప్ప నన్ను కోడలుగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా చూసినా లేరు. ఈ గండాన్ని గట్టెక్కించి ఏదైనా ఉపాయం ఉందేమో మా అమ్మని అడుగుతా. ఇదేంటి ఇప్పుడు చేస్తుంది? హలో, వాళ్ళమ్మా, నా వల్ల కావట్లేదే. మళ్ళీ ఏటైనదే? పరీక్షలేమో దగ్గరకు వచ్చేస్తున్నాయి, పుస్తకాలేమో భయపెట్టేస్తున్నాయి. ఏదైనా ఉపాయం ఉందేమో కాస్త చెప్పరాదే? నా పరువు నా భవిష్యత్తు నిలబెట్టే. నేనేటి చేసేదే? ఇలాంటివి అడగాల్సింది నన్ను కాదు, దేవుడిచ్చిన నీ సెల్లెలుంది కదా, అదే నా చిన్న కూతురు గుంట సరసు, దాన్నడుగమ్మి చెప్పుద్ది. ఇలాక ఎగ్గేం కాదు, ఇక్కడున్న భజన సంఘం సరిపోనట్టు నువ్వు కూడా తయారైనవా ఏంటి? ఆ సరసు మాటలు చేష్టలు నీ అంత సులువుగా నేను నమ్మనే అమ్మా. ఓలమ్మి, ఇదేనే నీ పొరపాటు. హ? ఏటి నీకు ఫోన్ చేయడమా? కాదే, అపార్థం చేసుకోవడం. చూడేలమ్మా, అసలే తోక్కాలిని కోతిలాగున్నాను. ఇంకా రెచ్చగొట్టేసినావనుకో దహనమే చెప్తున్నా, బూడి చేసేస్తాను, జాగ్రత్త. సరేనే, ఏం చెయ్యాలి చెప్పు. అమ్మా, చదవకుండా పరీక్షలు ఎలా పాస్ అవ్వాలో చెప్పే. ఆ దీనికి చీటీలు పెట్టడం తప్ప వేరే దారే లేదే అమ్మి. చిట్టీలా ఎక్కడెట్టాలి? ఎక్కడా? నీ మొహంలో ఇట్టుకోవే అమ్మి. అంటే గజనీ సినిమాలో ఆడు మొహం మీద రాసుకుంటాడు కదా, అలాగ రాసుకుని వెళ్ళిపోవాలా? ఓలప్పో ఓలప్పో ఓలప్పో, నీలాంటి దానికే వెనకటికి రాసుకోమని పలకిస్తే పలక్కొట్టి మొహానికి ఫేస్ ప్యాక్ చేసుకుందంట. ఓలమ్మ, సోదాపి ముందు సలహా చెప్పే. చెప్తాను, జాగ్రత్తగా ఇనుకో అమ్మి. ఒక చిన్న కాగితాల మీద సమాధానాలు రాసి చీర కొంగుల్లో, జడ కిప్పుల్లో, పెన్నుల్లో, పెన్సుల్లో దాచుకో. ఆ ప్రశ్న వచ్చిందే అనుకో అమ్మి, వెంటనే సమాధానం రాసేయి. అమ్మా, మరి పెట్టిన కాగితాల్లో ఒకటి కూడా సమాధానం లేకపోతే అప్పుడేట్ చేయాలమ్మా? ఒక పని చేయమ్మి, తూరు పెట్టే పని అక్కడున్న వాళ్ళని అడుగు.
చూపించగానే ఆడు తిరిగి దండం పెట్టుకుని ఇంటికొచ్చేయి. అమ్మా లేకపోతే ఏంటి అలా అమ్మే నువ్వు? చిట్టీలు పెట్టడం అంటే మాటలు అనుకున్నావా? చదివిన వాళ్ళకన్నా మనమే ఎక్కువ కట్టపడాలి. ప్రతి క్షణం కాన్ఫిడెంట్గా ఉండాలమ్మీ. అమ్మా ఇంత నమ్మకంగా చెప్తున్నావంటే అప్పట్లో నువ్వు కూడా ఏమైనా ఆ? ఏటే ఏటే నువ్వు? నోరు మూసుకుని చిట్టీలు రాయటం ఇప్పుడు నుండి మొదలుపెట్టు. రాయమంటే గుడ్డెద్దులా రాసేయడం కాదు. మీ అత్తగారి కంట పడకుండా కోసంత జాగ్రత్తగా చూసుకోవే ఓలప్ప. అది నువ్వు చెప్పాలా? నాకేటి తెలీదనుకున్నావా? పెట్టే ఫోను. హలో. ఈ గుంటకి ఏటైనా కంగారే, చెప్పింది ఏది ఒప్పుకోదు. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చిల్బుల్ చిట్టి. చిట్టి రాయే. చిట్టి నిన్ను నా సీరలో పెట్టి, కాదు కాదు చిట్టి నిన్ను నా జుట్టులో పెట్టి. హాయ్ అమ్మా. ఓసే చిట్టి, నేను పాస్ అయ్యేటట్టు నువ్వే చూడాలి చిట్టి. ఓలమ్మో, మా అమ్మ మంచి సలహా ఇచ్చేసినది. సరసు, ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది సరసు? ఈరోజు ఆ శ్యామల మన ఇంటికి వచ్చింది బాబు. ది గ్రేట్ వాగ్దేవి చేతకాని దానిలా ఆశగా వెతుకుతున్న ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చెప్పను. అవార్డు అందుకోవడానికి స్టేజ్ ఎక్కుతావు కదా, ఆ రోజు జనమంతా ఉంటారు కదా, అప్పుడు చెప్తాను. నిన్ను కొట్టినందుకు మేడం చంపదెబ్బతో ఆగింది, కాని నేనుండుంటే నరికి చంపేసేవాణ్ణి. ఎన్ని జన్మలెత్తైనా ఆ శ్యామలకు మాత్రం బుద్ధి రాదు. మీరు చెంపదెబ్బ గురించి ఆలోచిస్తున్నారు రాహుల్ బాబు, కానీ నేను తను చెప్పబోయే నిజం గురించి భయపడుతున్నాను. ఎందుకు భయం? తాతయ్య ఇక్కడి నుంచి వెళ్తూ చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయావు చెప్పు. మేడం దృష్టిలో ఎందుకు పనికిరాని వాణి ఎలా అయితే నంబర్ 1 కోడలైందో, శత్రువుగా భావిస్తున్న ఆ సరసు కూడా అభిమానించే మనిషిగా మారుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది సరసు. అందరూ నన్ను నమ్మడమే, కానీ నేనేమో అందరినీ మోసం చేస్తున్నానేమో. ప్లీజ్ సరసు, చూడు, అవార్డ్ ఫంక్షన్కి ఇంకా 4 రోజులు టైం ఉంది. ఆ లోపు నా ముద్దుల భార్యేమో మేడంని ఇంప్రెస్ చేస్తుందన్న నమ్మకం నాకుంది. ఇదిగో, నువ్వు ఇక్కడే ఉంటే ఇదే ఆలోచనతో ఉంటావు నాకు అర్థమవుతుంది. ముందు పద, బయటికి వెళ్దాం. ఎక్కడికి బాబు? చెప్తాను. ఇదిగో ముందు ఈ డ్రెస్ వేసుకో.
ఏంటి బాబు ఇది? చూడు, నాకొద్దు, నాకొద్దు. నేను తీసుకోను. ఒకసారి ఇలాంటివి వేసుకునే అమ్మగారికి ఎంతో ఇష్టమైన బహుమతిని పగలగొట్టాను. మీకు గుర్తులేదా? మళ్ళీ ఎందుకు బాబు ఈ బట్టలు? చూడు, అప్పుడంటే మేడంకి నీ మీద కోపం ఉండేది. నువ్వు చిన్న చిన్న తప్పులు చేసినా అరిచేవారు. ఇప్పుడు నిన్ను మాత్రం ఈ బట్టలో చూస్తే చాలా ఇంప్రెస్ అవుతారు తెలుసా? వద్దులే బాబు, వద్దు. నాకు ఇలాంటివి బాగోవు. ఇబ్బందిగా అనిపిస్తుంది బాబు. కావాలంటే నా దగ్గర కొత్త చీర ఒకటి ఉంది, అది కట్టుకుంటాను, సరేనా? మ్మ్హ్మ్. అదేం కుదరదు. నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే. మనం మంచి రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్లాల్సిందే. ఇట్స్ మై ఆర్డర్. అది కాదు బాబు, ఇలాంటివన్నీ ఇప్పుడు ఎందుకా అని. ఆహా, మరి ఇంకెప్పుడు? ఓ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వేసుకుంటావు మరి? అలా అని కాదు. ఇంకేం మాట్లాడకు. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే. మనం బయటికి వెళ్లాల్సిందే. అది కాదు బాబు, నాకెందుకు బాబు ఇంకేం ఇవన్నీ? మాట్లాడద్దు. బాబు, పద 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 పద. సరసు, ఎంత బాగున్నావు తెలిసే డ్రెస్లో. బాగుంది కానీ చిన్న టచ్అప్ చేద్దాంరా. బాబు, రా, ఏంటి బాబు? కూర్చో కూర్చో. ఏంటి బాబు? నువ్వు కొద్దిసేపు నాకు టైం ఇవ్వు. నిన్ను నీకే కొత్తగా చూపిస్తా. ఏంటో మీరు. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడద్దు. జస్ట్ వెయిట్ అండ్ సీ, ఓకేనా? ఫస్ట్ బాగుందా? ఇప్పుడు కాలు. వద్దు బాబు. ఏం కాదు. అది 1 సెకండ్. బాబు, ఏం చేస్తున్నారు బాబు? అయ్యో, వద్దు వద్దు బాబు, నాకు అవన్నీ అలవాట్లేదు బాబు. బాబు, షో.
చాలు బాబు. మ్మ్, మ్మ్. చలియా నువ్వే అందం మెరిసే నవ్వే